స్థానిక నామవరం పంచాయతీ పరిధిలోని అగ్రిగోల్డ్ డిటిసిపి లేఅవుట్లో ఈ భవనాన్ని నిర్మాణం జరుగుతుంది. ఈ భవనం చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి. డ్రైనేజీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సమస్య. ఈ భవన యజమాని ఎంత ఇదంటే వేరే అని కాదండోయ్, అక్కడ వరకు వచ్చిన ఈయన ఆక్రమణకి అడ్డొస్తుందని కరెంటు వైర్లను కూడా పక్కకి జరిపించారు, చలానా కట్టి. మరి వారు బిల్డింగ్ మాత్రం డ్రైనేజీ దాటి కట్టారు. ఒక అద్భుతమైన లేఅవుట్ అవుతుంది. ఒక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళ తర్వాత అయినా సరే ఆ లొకేషన్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఇలా ఆక్రమణించి కట్టుకోవచ్చు అని చెప్పడానికా లేకపోతే దేనికి అనేది అర్థం కావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనానికి అసలు అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండానే నిర్మాణం సాగుతుందా? ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి వారికి చాలామంది ఫోన్ చేసి చెప్పారట. వారు ఏమాత్రం చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు అంటున్నారు. అలాగే ఉన్నతాధికారులకు కూడా తెలియజేశారట. ఎవరు ఆపలేని ఈ బిల్డింగ్ నిర్మాణం ఎందుకు ఇలా కొనసాగుతుంది? చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మామూళ్ళ మత్తులోనే అని ప్రజలు అంటున్నారు. కాదంటే చర్యలు తీసుకోండి, మామూళ్ళ మత్తులో అంటే అలా వదిలేయండి. ఇది నా మాట కాదండి, ప్రజల మాట. మీరు ప్రజాధనంతో శాలరీస్ తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ప్రజలకు ఉపయోగపడే పని చేయకపోతే ఎలాగండి? వెయిట్ చేస్తున్నారు ప్రజలు మీ చర్యలు ఎలా ఉంటాయా అని, లేదా తదుపరి చర్యలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.